జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ ఛానల్కు స్వాగతం. భగవద్గీత అంటే ఏమిటి? జీవితమంతా అయిపోయిన తరువాత చదువుకోవాల్సిన పుస్తకమా, లేక రిటైర్మెంట్ సమయంలో సహోద్యోగులకు ఇచ్చే బహుమతా, ఎవరైనా మరణించినప్పుడు వినిపించే సీడీనా? అది కేవలం హిందువులదేనా, లేక పనీపాట వదిలేసి సన్నిసించమని భగవద్గీత మనకు చెబుతోందా? కానే కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్. సంతృప్తి సంతోషాలతో జీవితం గడపాలంటే, చేస్తున్న ప్రతి పనిలో విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ భగవద్గీత తప్పక చదవాలి, లేక వినాలి. అందరికీ భగవద్గీత వినిపించాలనే ఒక చిన్న కోరికతో నా ఈ ప్రయత్నం. భగవద్గీత మొదలు పెట్టుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయునితో ఇలా చెప్పారు: పుణ్యభూమియకు కురుక్షేత్రమున యుద్ధము చేయు అభిలషించువారై నా పుత్రులను పాండుపుత్రులను కూడి ఏమి చేసిరి అని ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నారు. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.